గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే గజాననాయ పూర్ణాయ చింతలు తీర్చే చింతామణి గణపతి స్వామివారు. దక్షిణ భారతదేశంలోని ఇక్కడ స్వామివారు భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ చింతలు తీర్చే స్వామివారిగా చింతామణి గణపతిగా విరాజిల్లుతున్నారు. అనకాపల్లి జిల్లా తాడి రైల్వే స్టేషన్ ఎదురుగా సిరసపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ దత్తక్షేత్రాన్ని దర్శించుకోవటానికి మనం కూడా వచ్చేసాం. ఇక్కడ చింతామణి గణపతి స్వామివారు భక్తుల కోరికలు తీర్చటమే కాదు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒకే ఒక కోరిక కోరుకుని పూర్ణఫల దీక్ష తీసుకుంటే గనుక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందట. ఇది చాలా ప్రాశస్యంగా విరాజిల్లుతూ ఉండటంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామి దర్శనానికి తరలి వస్తున్నారు. మరి శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రం విశేషాలు మరిన్ని తెలుసుకుందాం రండి. గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే గజాననాయ పూర్ణాయ ఇప్పుడు మనం చూస్తున్నవి ఈ గణపతి మండపంలో 32 అవతారాల్లో ఉన్నటువంటి గణపతి స్వామి వారిని చూస్తాం. ఉద్దండ గణపతి, సిద్ధి గణపతి, డుండి గణపతి, సృష్టి గణపతి, ఇలా. సో ఇక్కడ ఇన్ని గణపతులు ఏంటి అంటే గనక ఈ చింతామణి మండపంలో 32 గణపతులకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. యాక్చువల్ దీన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహంతో ఈ గణపతి క్షేత్రంలో 32 రూపాల్లో ఉన్నటువంటి ఈ గణపతుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఈ గణపతులందరినీ కూడా మైసూర్ నుంచి స్వామీజీ వారే స్వయంగా పంపించారంట. అయితే ఈ 32 గణపతుల రూపాలకు కూడా చాలా విశిష్టత ఉంది. సో ముద్గల పురాణంలో ఏంటంటే ఈ ఒక్కొక్క సందర్భానుసారం ఈ గణపతి రూపాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే దీన్ని మన కావలసినటువంటి అంటే మన సమస్యను బట్టి కొన్ని మనకి దూరం అయిపోవాలని కోరుకుంటాం, కొన్ని మనకి కావాలి అని కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 32 రూపాల్లో ఉన్నటువంటి స్వామివారిని మనకి కావలసినట్టుగా మనం పూజించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఇవేంటంటే మన కోరిక బట్టి ఇక్కడ మనం పూజలు కూడా చేసుకోవచ్చు. స్వయంగా కూడా స్వామివారిని పూజించుకునే అవకాశం కోసం అనేది ఇక్కడ ఈ 32 గణపతులను ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వేశాయ నమో నమః విశ్వేశాయ నమో నమః. జనరల్ గా వినాయక స్వామి వారిని పత్రులతో పూజిస్తాం. వినాయక చవితి రోజు అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న పత్రులు తీసుకొచ్చి పూజలో చేస్తాం. కానీ ఇక్కడ చింతామణి గణపతి ఆలయంలో 21 పత్రులు కూడా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఇది వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఇక్కడ భక్తులకు అందుబాటులో కూడా ఉంచడం జరుగుతోంది. మాచిపత్రి, గరిక, ఉత్తరేణి, గన్నేరు, దేవదారు, జాజి ఆకు, రావాకు, అలాగే వాకుడాకు, ఉమ్మెత్త, తులసి, విష్ణుకాంత, మరువం, దేవకాంచనం, తెల్లమద్ది, మారేడు, రేగు, మామిడాకు, దానిమ్మ, వావిలి, జమ్మాకు, జిల్లేడు, ఇలా 21 పత్రులతో కూడా నేరుగా మన అంటే భక్తుల స్వహస్తాలతో శ్రీ చింతామణి గణపతి స్వామి వారికి మనం పూజ చేయటానికి ఒక గొప్ప అవకాశం కూడా. చింతలు తీర్చే చింతామణి గణపతి స్వామి వారి గురించి చాలా విశేషాలు తెలుసుకుందాం. పంతులు గారిని అడిగి. నమస్కారం పంతులు గారు. స్వామి వారి గురించి చింతలు ఉంటే మీ మనసులు చింతరూపక చికిటి ఉంటే స్వామికి భక్తిభావంగా పూజ చేస్తే దూరం పోతాయి. అగదం చింతామణి అక్కడ చీకటిలు మణి ఉంచితే వెలుగుస్తుంది. ఆ విధంగా మీ మనసులో ఏని చింతలు ఉంటే దూరం పోతాయి. ఆకాశం చింతామణి గణపతి పడింది. చింతామణి ఎప్పుడు పడింది? శ్రీరాముడికి చింత వచ్చింది, రావణుతో ఎలాగా విజయప్రాప్తం చేయాలి. ఆకాశం గణపతి పూజ చేశారు. అది శ్రీరాముడికి ఎన్ని చింతలు దూరం
అయిపోయింది. ఆ రోజు నుంచి చింతామణి గణపతి పడింది. అక్కడ ఉజ్జయినులు ఉన్నారు స్వయంభూగా. అక్కడ స్వామి దగ్గర లక్ష్మణ బావి కూడా ఉంది. ఆ టైంలో నీళ్ళకి ఆవశ్యకత ఉన్నాయి పడింది. ఆకాశం అక్కడ శ్రీ లక్ష్మణ గారు నీళ్ళు పాతాళ గంగా నీళ్లు తీసి అక్కడ పూజ చేశారు. అక్కడ లక్ష్మణ బావి కూడా ఉంది. ఇప్పుడు స్వయంభూగా ఉన్నారు ఉజ్జయినులు. తర్వాత కాశీలు ప్రతిష్ఠితం చేశారు. దక్షిణ భారతంలో ఇక్కడ విశాఖపట్నంలో ఫస్ట్ ఇక్కడ స్వామికి భక్తిభావంగా ముడుపు కట్టివచ్చు. ముడుపులు బియ్యంతో కరక్కాయి పసుపు కొమ్ములు 4 ఇలాగ పెట్టి మీ మనసులు సంకల్పం చేసి స్వామి మంత్ర ఓం గం గణపతయే నమః, ఓం చింతామణయే నమః ఈ మంత్రం జపం చేస్తే మీరు కోరికలు ఫలిస్తుంది. గణపతి వనంలో 32 రూపాల్లో గణపతుల్ని చూస్తున్నాము. అక్కడ ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ రూపంలో ఉన్న గణపతిని కూడా స్వయంగా పూజించుకోవచ్చు. అది చింతామణి గణపతి ఆ మధ్యలో అన్యతమం. చింతామణి గణపతి పూజ చేస్తే అన్ని చింతలు దూరం పోతాయి. ఆ 32 అవతారం మధ్యలో చింతామణి గణపతి చెప్తున్నారు. వారికి ఉద్యోగం వచ్చింది, పరీక్షలు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణం అయిపోయారు అన్నారు. ఇది కొద్దిగా వ్యాపారం పెరిగింది. ఇలా చాలామంది భక్తులు చెప్తున్నారు. హోమం చేస్తే అలాగా భక్తులకి కోరికలు పూర్తి అయిపోయింది, అలాగా అవుతుంది. అది ప్రత్యేకమైన వేడుకలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. వినాయక చవితి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇంకా ప్రత్యేకమైన స్పెషల్ పూజ వినాయక నవరాత్రిలు. మీ ఏ రోజు నవరాత్రి మధ్యలో ఏ రోజు స్వామికి దర్శనం చేస్తే మీ మనసులో శాంతి వస్తుంది. తర్వాత మీ కోరికలు ఫలిస్తుంది. మీ మనసులో ఏ సంకల్పం చేసి హోమం చేస్తే పూజ చేస్తే గరిక పూజ స్వామికి ముఖ్యంగా చేసుకోవచ్చు. గరిక పూజ 21 గరిక 21 పత్రిలు కేవలం నవరాత్రిలో చేయాలి. 21 పత్రిలు ఈ నవరాత్రిలో చేస్తే మీ కోరికలు అని ఫలిస్తుంది. మీ మనసులో శాంతి వస్తుంది. పిల్లలకి విద్యా బుద్ధి వస్తుంది. వ్యాపారార్థి కనుక వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగం అవుతుంది. తర్వాత ఆ విద్యార్థులకి పరీక్షలు మంచి ఫలిస్తుంది. అలా గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే గజాననాయ పూర్ణాయ చింతలు తీర్చే చింతామణి గణపతి దర్శనంతో పాటు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అంతా కూడా పౌర్ణఫల దీక్ష. ఈ దీక్ష తీసుకుంటే గనక ఇక్కడున్నటువంటి పంతులు గారు చెప్తున్నారు, ధర్మబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక కోరుకొని ఈ పూర్ణఫల దీక్ష చేపడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేర్చే కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా విరాజిల్లుతున్నారు ఇక్కడ స్వామివారు. అయితే ఈ దీక్ష ఎలా చేయాలి, ఎన్ని రోజుల పాటు చేయాలి, ఎలాంటి నిష్ఠతో ఉండాలి అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. పూర్ణఫల దీక్ష ఫస్ట్ టైం ఇక్కడ వినటం అనేది ఏంటండి ఇది? ఇది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఈ చాలా విశిష్టమైనటువంటి ఈ దీక్షని చాలా పురాణాల్లోంచి వెలికి తీసి అందరికీ కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో అందరికీ దీన్ని చెప్పడం జరిగింది. ఈ పూర్ణఫల దీక్షలో ఇక్కడ ఆశ్రమం వాళ్ళే కొబ్బరి బొండాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 100 రూపాయల టికెట్ ఉంటుంది. కట్టుకుంటే దీక్ష కోసం టికెట్ వీళ్ళేది కొబ్బరి బొండాన్ని వీళ్ళే ఇస్తారు. మేము సంకల్పం చెప్పించి పూజ చేయించి మంత్రం చెప్తాం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ మంత్రాన్ని చదువుతూ ఈ బొండం పట్టుకుని గుడికి దేవాలయానికి పూర్తిగా 16 ప్రదక్షిణలు చేసి మనసులో సంకల్పం ఏదైతే ఉందో చెప్పుకుని ఈ విధంగా కట్టి 18 రోజులు దీక్ష చేయాలి. స్మోకింగ్, డ్రింకింగ్, నాన్ వెజ్ ఈ 3 నియమాలు మాత్రం ఉంటాయి. ఒంటిపూట్లో కిందన పడుకోవడం, ఉల్లిపాయ. వివాహితులైతే
బ్రహ్మచర్యం కూడా నియమం ఉండదు. ఒకవేళ స్త్రీలకు ఏదైనా ఆటంకం అయితే ఒక 5 రోజులు మినహాయించుకొని మరొక 5 రోజులు దీక్షని పొడిగించుకుంటే సరిపోతుంది. 18 రోజులు అవకాశం ఉన్నంత మేరకు తమ మనసులో స్వామివారి మంత్రాన్ని, ఈ త్వమస్మిన్ మంత్రాన్ని కానీ, ఒకవేళ చదువుకోలేదు అనుకుంటే కనుక శ్రీ హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ నిత్యస్మరణగా చేసుకుంటే కనుక తప్పకుండా వారి కోరికలు ఈ దీక్ష పూర్తయిపోయినటువంటి సమయంలోనే పూర్తయిపోతాయి అనేటువంటిది ఇక్కడ ఎంతోమంది భక్తులకి అనుభవంగా ఉన్నది. ఇక్కడ సాధారణంగా ప్రతి మనిషి మనసు నిండా కోరికలతోనే ఉంటారు. అయితే మీరు ఇక్కడ నియమ నిష్టల్లో ముందుగా ఒకే ఒక కోరిక, అది కూడా న్యాయబద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఎందుకు అది అందరం తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఒకే ఒక కోరిక అంటే మొదటి ముద్ద తింటే కదా రెండో ముద్ద మూడో ముద్దకి వెళ్ళగలం. మొదటి ఫస్ట్ స్టెప్ వెయ్యాలి దేనికైనా. కనుక ఎప్పుడైతే ఈ మంత్రాన్ని కంటిన్యూగా వాళ్ళు జపం చేస్తూ ఉంటారో ఈ మొదటి కోరిక తీరడంతో పాటుగా తర్వాత వచ్చేటటువంటి కోరికలకు కష్టాలకి ఒక బాట, ఒక వే అయిపోతుంది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వాటి కోసం వాళ్ళు ఇబ్బంది పడకుండా చేసుకుంటారు. ఎందుకంటే నేను చాలా మంది దగ్గర చూస్తున్నాను, ఎవరైతే ఈ విధంగా కంటిన్యూషన్ మంత్రం చదువుతూ ఉంటారో వాళ్ళు తర్వాత అంటే మొదటిసారి వచ్చినప్పుడు చాలా ఇంతసేపు చదవాలా అండి, రోజంతా చదవాలా, మ్యాక్సిమం ఇన్నిసార్లు చదవాలా, ఎంతో కొంత టైం చదివితే ఒక సంఖ్య చెప్పొచ్చు కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అది తర్వాత మొదటిసారి దీక్ష అయిన తర్వాత రెండోసారికి వచ్చినప్పుడు ఇంక మళ్ళీ అడగటం లేదు ఎవరు కూడా, మేము మంత్రం వచ్చిందండి మాకు మేము చేసేసుకుంటున్నాం అంటే దానిలో ఉన్నటువంటి స్వీట్నెస్ లేదా వాటి అనుభవం అయింది, వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకని చాలా ఇది అనుభవైక వేద్యమైనటువంటిది, చాలా ఉత్తమమైంది. అందులోని చింతామణి గణపతి క్షేత్రంలో ఈ ఆంజనేయ స్వామి వారి, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దీక్ష ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది ఈ దీక్ష. స్వామీజీ వారి అనుగ్రహంతో వచ్చినటువంటిది కాబట్టి భక్తుల కోరికలు ఖచ్చితంగా తీరతాయి. అందులోనూ న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది అని ఎందుకు చెప్తారంటే, నేను ₹1,00,00,000 సంపాదించుకోవాలనుకోవడం తప్పు కాదు, పక్కింట్లో వాటి ₹1,00,00,000 నేను తెచ్చుకోవాలనుకోవడం తప్పు కదా. అందుకు న్యాయము ధర్మము అన్నది అందుకే. మన కష్టానికి చూసి ఫలితం ఇవ్వు స్వామి అనుకోవడం కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక. సో చాలా సందర్భాల్లో మనం జనరల్ గానే విఘ్నేశ్వరుని కానీ ఆంజనేయ స్వామిని ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకి విజయానికి ఒక దారి చూపించు అని మనం ఎలా అయితే కోరుతామో, సో అదే ఈ దీక్ష. పురాణాల్లో నుంచి తీయబడినటువంటి దీక్ష అని చెప్తున్నారు. దాని గురించి స్వామీజీ గారు ఓకే. సో ఇక్కడ రాసున్నాయి ఏదో నెంబర్ కూడా ఏంటండి? ఈ ప్రతిదానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ వాళ్ళకి ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో రిసీట్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఇది. ఏ డేట్ కి దీక్ష పూర్తవుతుంది అనేది వాళ్ళ పేరు. ఎందుకంటే దీక్ష పూర్తయ్యే డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వెతుక్కోకుండా ప్రాబ్లం లేకుండా ఎక్కడ కట్టారో అక్కడే ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి ఒక రిసీట్ ప్రొవైడ్ చేస్తాం, దాని మీద ఈ నెంబర్ ప్రింట్ చేసి ఉంటుంది. ఆ డేట్ ఏ డేట్కి పూర్తవుతుంది అనేది వాళ్ళ పేరు ఉంటుంది కాబట్టి ఒకవేళ నెంబర్ అది పోయినా కూడా పేరును బట్టి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ దాన్ని విరమణ చేయడానికి అవకాశం ఉంటుంది. 18 రోజుల దీక్ష తర్వాత భక్తులు మళ్ళీ స్వామివారి దర్శనానికి వచ్చి ఆ కొబ్బరి బొండాన్ని ఒలిపించి ఒలవడానికి కూడా టూల్ అక్కడే ఉంటుంది. ఎవరో ఒకరు ఒలవడం లేకపోతే భక్తులు ఈజీగానే ఒలుచుకోవచ్చును. అది కొట్టేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం భక్తులకి ఇచ్చేస్తాం. దక్షిణ భారతంలోనే మన ఫస్ట్ టైం ఈ చింతామణి గణపతి ఆలయం కావచ్చు, కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారిది ఆలయం ఇది. స్వామివారి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ప్రతిష్టలు ఎక్కడి నుంచి, మైసూరులో నుంచి ఉన్నాయి ఇవి. దరిదాపుగా జిల్లాకు ఒకటి చెప్పున ఉంది. మన విశాఖపట్నం జిల్లాకి ఇక్కడ ఉంది, శ్రీకాకుళంకి ఉంది, పిఠాపురం, అక్కడ మొత్తం చాలా ఉన్నాయి. చాలా చోట్ల కార్యసిద్ధ ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటారో ప్రతి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఈ పూర్ణఫల దీక్ష ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఎక్కువగా ఎవరు వస్తూ ఉంటారు అంటే ఉద్యోగాల కోసం అన్ని రకాల ఇది అని లేదండి. ఎందుకంటే చాలా మంది భక్తులను చూశాను. ముఖ్యంగా చదువు సరి కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, విదేశీయాల కోసం వెళ్ళాలని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మొన్న రీసెంట్గా వచ్చిన ఒక ఆయన మొన్న చెప్తున్నారు, అతను చాలాసార్లు పూర్ణఫల దీక్ష చేశారు కానీ అది ఎప్పటి వరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. మొన్న అక్కడ టీవీలో ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తున్నారు. ఆయన చేసిన 4వ రోజుకే అతనికి బిల్స్ ఏవో పెండింగ్లో ఉన్నాయి. 2.5 crores రావాల్సినటువంటి బిల్స్ దీక్ష మొదలెట్టిన 4 రోజులకి నాకు బిల్ అప్రూవ్ అయిపోయి నాకు అమౌంట్ కూడా వచ్చిందండి అని. అతను తర్వాత వాళ్ళ అమ్మాయి చదువు కోసం, ఉద్యోగం కోసం
అని కూడా 2-3 సార్లు కట్టారు. ఆ ఏదైతే కట్టుకున్నారో కట్టుకున్న ప్రతిసారి పాజిటివ్గా చెప్తూనే వస్తున్నారు, అయిపోయిందండి పని అయిపోయిందని. కానీ ఇది పెద్దది, అంటే 2.5 crores అమౌంట్ బిల్స్ క్లియర్ అవ్వడం అనేది చిన్న పని కాదు. అది మొన్న ఆయన ఎవరిదో చెప్తుంటే విన్నాను. అది కూడా అదే కాకుండా చాలా మంది భక్తులు అంటే వాళ్ళ పని అయిపోయిన తర్వాత అయిపోయింది, ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కానీ పంతులు గారు మా పని ఇలా అయిందండి అని చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఎందుకంటే బిజీగా ఉంటారు వాళ్ళు వాళ్ళ పనుల్లో. అది అయ్యింది కనుక ఖచ్చితంగా పని సక్రమంగా అవుతుంది. కాకపోతే మన కర్మఫలం కూడా ఉంది కదా, ఆ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని మనం వదిలించుకోవాలంటే కలవ భగవన్నామ స్మరణాత్ముక్తి, ఇదే మూల సూత్రం. కలికాలంలో భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏవైనా పోతాయి. భగవన్నామంతో పోనటువంటి పాపమే పుట్టలేదుట, అంత శక్తివంతమైనది భగవన్నామం. అందులోనూ ఈ చెప్పినటువంటి ఈ మంత్రం ఏదైతే ఉందో, ఈ త్వమస్మిన్ మంత్రం సీతాదేవి ఆంజనేయ స్వామి వారితో చెప్పినటువంటి మంత్రం. ఇది సుందరకాండలో ఉన్నటువంటి మంత్రం. ఇది ఆంజనేయ స్వామి, నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏ విధంగా పోవాలో నీకు తెలుసు, నేను అనుకున్నటువంటి కార్యం ఏ విధంగా పూర్తవుతుందో కూడా నీకు తెలుసు. కనుక ఈ కార్యం అవుతుండగా మధ్యలో వచ్చేటటువంటి ఆటంకాలన్నీ కూడా తీసేసి నా కార్యాన్ని సక్రమంగా పూర్తి చెయ్యి అని స్వామివారిని మనం కోరుతున్నాం. అదే చేస్తున్నారు స్వామివారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.